శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వరూపామయీ దేవి సర్వం దేవిమయం జగతు అతోగ్వహం విశ్వరూపాం తాం నమామి పరమేశ్వరి. అంబాత్రయ క్షేత్రములు వేసినటువంటి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క ఆశీర్వాదం యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి భక్తులకందరికీ ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జూన్ 22వ తారీఖు నుంచి అంబువాచి మేళ ప్రారంభం కానున్నది. అంబాత్రయ క్షేత్రంలో కూడా అంబువాచి మేళను మనం నిర్వహిస్తున్నాం. చాలామందికి సందేహం రావచ్చు, కామాఖ్య దేవాలయంలో మాత్రమే నిర్వహించేటటువంటి యజ్ఞమును అంబాత్రయ క్షేత్రంలో చేయడం ఏమిటి? ఇది కొంత వింతగా ఉన్నది, విచిత్రంగా ఉన్నది. లేని ఆచారాలన్నీ చేస్తున్నారేంటి, శాస్త్రంలో చెప్పలేనివన్నీ చేస్తున్నారేంటి అని చాలామంది అనుకోవచ్చు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఇక్కడ జరిగేటటువంటి ప్రతి తంతు, ప్రతి కైంకర్యం, ప్రతి పూజ, ప్రతి ఉత్సవం, ప్రతి ఒక్కటి మానవ నిర్మితమైనది, మానవ మేధస్సుతో వచ్చినది కాదు. అంతయు భగవతి ప్రేరేపితమే, అంతయు అమ్మవారి యొక్క ఆశీర్వాదమే. ఆ అంబికాదేవి యొక్క కృప వల్ల మాకు కలిగినటువంటి ఆలోచనను ఆచరణలో పెడుతున్నాం. పెట్టిన ప్రతి ఆచరణలో కూడా శాస్త్రీయత ఉన్నది, శాస్త్ర ప్రమాణం ఉన్నది. అది మీకు అశాస్త్రీయంగా గోచరించవచ్చు గాక. మీరు కొంచెం లోతుగా, సువిశాలంగా, సుశీలంగా ఆలోచిస్తే దాంట్లో ఉండేటటువంటి అర్థం, అంతరార్థం మీకు బోధపడవచ్చు. 22వ తారీఖు రోజు అమ్మవారి యొక్క ఆలయంలో యోని దీపం పెడతారు. యోని దీపం ఎలా తయారు చేస్తారు? బియ్యపు పిండిలో కుంకుమ వేసి ఒక ప్రమిదగా, యోని స్వరూపమైనటువంటి ప్రమిదగా చేస్తారు. శుద్ధమైన ఆవు పాలు పోసి కలుపుతారు. అందులో కస్తూరి, గోరోజనం, కుంకుమ పువ్వు, ఈ త్రివిధములైనటువంటి సుగంధ ద్రవ్యాలను మిశ్రితం చేసి యోని దీపం రెడీ చేస్తాం. అలా చేసినటువంటి యోని దీపమును అమ్మవారి యొక్క గర్భాలయంలో త్రిమాతలకు ఎదురుగా ప్రతిష్ఠ చేస్తాం. ఆ దీపం లోపలికి యోనికుబ్జ తంత్రంలో చెప్పినటువంటి పద్ధతి ప్రకారంగా భగవతి యొక్క మూల సూత్రమును, మూల చైతన్య శక్తిని అందులోపలకు ఆవాహన చేస్తాం. ఏమిటి ఆ మూల చైతన్య శక్తి అంటే, అమ్మవారు యజ్ఞస్వరూప. మనకు లలితా సహస్రనామాలో కూడా చెప్పారు, అమ్మవారు యజ్ఞగుండం నుంచి ఉద్భవించింది. ఆ తల్లిని ఈ జగతిలో దేనిలో కూడా మనం ఆవిష్కృతం చేయలేము, ఆవాహన చేయలేము. అమ్మను ఒక దాంట్లో ఆవాహన చేస్తే దానికే పరిమితం అయిపోతుంది. కాబట్టి అమ్మ అగ్నిస్వరూపిణి. ఆ అగ్ని యోని యొక్క ప్రతిరూపకంగా చూస్తారు తంత్రశాస్త్రాల్లో. కాబట్టి ఆ జ్యోతి లోపలికి జగదంబను ఆవాహన చేస్తాం. ఆవాహన చేసిన తర్వాత ఆ జ్యోతి లోపలికి భగవతి యొక్క కళను ప్రవేశింపజేసి ప్రతిష్ఠ చేస్తాం, ప్రాణప్రతిష్ఠ. తదుపరి దేవాలయం మొత్తం కుంకుమతో నింపుతారు, ఎర్రటి కుంకుమతో. దేవాలయం అంతా కుంకుమతో నింపి ఆ జ్యోతి ముందు తెల్లటి వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని, తెల్లటి వస్త్రాన్ని పరుస్తాం. అంతరాలయము, గర్భాలయం అంతయు కూడా కుంకుమతో నింపి అమ్మవారికి కూష్మాండముతో దిష్టి తీసి బలి సమర్పణ చేసి మహామంగళహారతి చేసి ఆత్మ నమస్కారం చేసి మనోనివేదన చేసుకుంటాం. అమ్మా జగజ్జనని, అంబాత్రయ క్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ అంబువాచి మేళ కృత్రిమమైనది, సహజ సిద్ధమైనది కాదు. కామాఖ్యలో సహజ సిద్ధంగా భగవతి తనకు తానుగా ఇష్టపూర్తిగా జరిగేటటువంటి సృష్టి యజ్ఞం, విశ్వయజ్ఞం, బ్రహ్మాండ యజ్ఞం, దేవతా యజ్ఞం. అది మనుష్య యజ్ఞం కాదు, మనుషులు నిర్వహించేది కాదు. భగవతి పరదేవత తనకు తానుగా సాక్షిభూతంగా తెలియపరిచేటటువంటి గొప్ప యజ్ఞం. మనమేమిటంటే, అమ్మవారికి నాతో కొంత చనువు ఉంది కాబట్టి నేను అడిగాను, అమ్మా నేను ఇది చేస్తాను, అనుజ్ఞ ఇవ్వు. ఎలా చేయాలి? సహజ సిద్ధంగా ఇక్కడ జరిగేటటువంటి తంతు లేదు కాబట్టి, ఆ పద్ధతి కూడా లేదు కాబట్టి, అందుకు సమానంగా కాకపోయినప్పటికీ అందులో కొంత అణువంత, రేణువంతటి మహిమను, పుణ్యమును, పురుషార్థాన్ని, సుకృతమును ప్రసాదించే కోణం లోపలనే దీన్ని రచించాం. ఆ రచనలో కూడా శాస్త్రీయత ఉన్నది. అలా దేవాలయం అంతా కుంకుమతో నింపి 3 రోజుల వరకు ఎవరు కూడా గర్భాలయం లోపలికి వెళ్ళరు, ఒక్క పరాశరి స్వామి తప్ప. ఎందుకు వెళ్ళాలి స్వామి కూడా? అమ్మవారికి, ముగ్గురమ్మలకు, మూలమూర్తికి వేసినటువంటి నిర్మాల్యం ఏదైతే పువ్వులు, తులసి నివేదనలు ఉంటాయో అవి తీయడానికి, మళ్ళీ నూతన పుష్పమాల సమర్పించి అమ్మవారికి నివేదన పెట్టి అర్ఘ్యపాద్య ఆచమనాదులన్నీ ఇచ్చి అమ్మవారికి అనునిత్యం నేత్రోన్మీలనం చేస్తాం.
సుగంధ జలాలతో కళ్ళు తుడిచేటటువంటి ప్రక్రియ. అలా చేసి గర్భాలయంలో 9 అఖండ జ్యోతులున్నాయి కదా! ఆ జ్యోతులకు నూనె పోసి యోని దీపాన్ని ప్రతిష్ఠించాము గదా! కామాఖ్యాదేవి ప్రతిరూపకంగా ఆ జగదంబ యొక్క సాక్షిభూతమైనటువంటి ఆ యోని దీపంలో కూడా నెయ్యి పోసి మరలా ఎలా నడుచుకుంటూ వెళ్తామో అలాగే నడుచుకుంటూ వస్తూ వచ్చే కోణంలో ఆ అడుగులు ఏదైతే పడి ఉంటాయో వాటి మీద కుంకుమ చల్లి ఏమాత్రం పాదముద్ర లేకుండా చెరిపివేస్తాం. ఇలా 3 రోజులు జరుగుతూ ఉంటుంది. చివరి రోజు జూన్ 26వ తారీఖు రోజు ఏదైతే ఉన్నదో ఆ రోజు మేళా ఉత్సవం, అంబువాచి ఉత్సవం ముగియనున్నది కాబట్టి ఆ రోజు ఆలయమంతయు నింపినటువంటి కుంకుమనంతా తీసి మహాసంప్రోక్షణ చేసి అమ్మవారికి ప్రీతి అయినటువంటి దేవీ మూల మంత్ర యజ్ఞం చేసి అమ్మవారికి పరిపూర్ణ అభిషేకం, ముగ్గురమ్మలకు పూర్ణ అభిషేకం చేసి హోమం చేసి అర్చన చేసి మహానివేదన చేసి అంజలి ఘటిస్తాము. ఇది పోయిన సంవత్సరం జరిగినటువంటి తంతు. ఈ సంవత్సరం కూడా యథాతథముగా అలాగే అంబాత్రయ క్షేత్రంలో జరుగుతుంది. అద్భుతమైనటువంటి తంతు ఇది. ఇదంతా కూడా లోక కళ్యాణం కోసమే చేయబడినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దర్శనం. చాలామందికి అర్థం కాకపోవచ్చు, కొంత విచిత్రంగా కూడా ఆలోచించవచ్చు. చూడండి, అభూత కల్పనాలు సృష్టించేటటువంటి దౌర్భాగ్యం మాకు లేదు. ప్రమాణంగా చెప్తున్నాను. యోని దీపం ఎలా చేస్తాం, ఎలా ప్రతిష్ఠిస్తాం, ఎవరిని ఆహ్వానం చేస్తాం, ఎలా ఉపచారాలు చేస్తాం, ఏం చేస్తామని లైవ్లో చెప్తున్నాను. ఈ మధ్యలో చాలామంది సద్బ్రాహ్మణ కుల సంజాతులై పుట్టి సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి కూడా లేనివన్నీ చేస్తున్నారు. ప్రత్యక్ష యోని పూజలని, మద్యం పెట్టడం, మాంసం పెట్టడము, రకరకాలుగా లేనివన్నీ సృష్టిస్తున్నారు. వాస్తవంగా తంత్రశాస్త్రంలో త్రివిధ మకారములకు, పంచవిధ మకారములకు, సప్తవిధ మకారములకు, నవవిధ మకారములకు తత్వార్థం వేరు, భావార్థం వేరు, గుణధర్మ విభాగ ధర్మం వేరు. వీళ్ళు బాహ్యాటకంగా భౌతికంగా చేస్తున్నది వేరు. అటువంటివైతే మేమేం చేయట్లేదు. అన్నీ కూడా వైదికంగానే చేస్తున్నాం, శాస్త్ర ప్రమాణంగానే చేస్తున్నాము. కాబట్టి జూన్ 22వ తారీఖు 2026వ సంవత్సరం అనగా ఈ సంవత్సరం సోమవారం నుండి 3 రోజుల వరకు 3 పౌళ్ళు 3 రాత్రులు సంపూర్ణంగా అంబువాచి మేళ అంబాత్రయ క్షేత్రంలో జరగనున్నది. ఈ 3 రోజులు క్షేత్రంలో ఎవరైనాను ఉండవచ్చు, ఉండి మీ సాధనలు మీరు చేసుకోవచ్చు. మంత్ర జపములు, మంత్ర పురచ్ఛరణ, అలాగే మంత్రం యొక్క ఆవిష్కృతమైనటువంటి ధర్మాన్ని ప్రచోదనం చేసుకోవడం, ఆవిష్కరణ చేసుకోవడం లాంటివి కూడా ఎవరైనా చేసుకోవచ్చు. బ్రాహ్మణులు, సాధకులు, గురు శిష్యులు కానివ్వండి, ఎవరైనాను చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి సదవకాశం ఇది. అందరికి ఉపయోగపడేటటువంటి తంతు ధర్మం. అందరికీ శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.